ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక అడ్వెంచర్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. మీకు గుర్తుంటే ఎగ్జాక్ట్గా 1 ఇయర్ బ్యాక్ మనం హైదరాబాద్ నుండి తిరుపతి ట్రిప్ వేసాము. సో అప్పుడు ఒక ఎలక్ట్రిక్ కార్ని తీసుకొని నేను హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యి తిరుపతి వరకు ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయో, పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ తిరుపతికి అయితే వెళ్ళాను. బట్ 1 ఇయర్ బ్యాక్ ఆ వీడియో చేయడానికి నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఎందుకంటే ఎక్కడ ఏ ఛార్జింగ్ స్టేషన్ ఉంది, అవి పనిచేస్తున్నాయా లేదా, అక్కడి వరకు ఎలా వెళ్ళాలి అనే డేటా కలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అండ్ కొన్ని ఛార్జింగ్ స్టేషన్స్ పనిచేసాయి, కొన్ని ఛార్జింగ్ స్టేషన్స్ హ్యాండ్ ఇచ్చాయి. సో అప్పుడు 1 ఇయర్ బ్యాక్ హైదరాబాద్ టు తిరుపతి ట్రిప్ అనేది చాలా హెక్టిక్గా, చాలా రిస్కీగా ఉండేది. బట్ ఇప్పుడు 1 ఇయర్ తర్వాత మనం 2025లో ఉన్నాము. అండ్ ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ అన్నీ ఒక ఆర్గనైజ్డ్ మేనర్లోకి వచ్చేసాయి. సో ఇప్పుడు కనుక 2025 నుండి మీరు హైదరాబాద్ టు తిరుపతి వెళ్ళాలంటే ఎక్కడెక్కడ ఆగాలి, ఎక్కడెక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది అనే డీటెయిల్స్ నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలో నేను హైదరాబాద్ నుండి తిరుపతికి ట్రావెల్ చేస్తాను, అది కూడా ఒక ఎలక్ట్రిక్ కార్లో. ప్రీవియస్గా 1 ఇయర్ బ్యాక్ నేను MG ZS-EVలో ట్రావెల్ చేశాను. అది మనకి 350 నుండి 360 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చేది. బట్ అందరి దగ్గర అంత రేంజ్ ఇచ్చే కార్లు ఉండవు కదా. సో అందుకనే ఈ వీడియోకి నేను ఈ సిట్రిన్ వాళ్ళ EC3 ఎలక్ట్రిక్ కార్ని తీసుకున్నాను. దీంట్లో 29.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. కంపెనీ వాళ్ళు 242 కిలోమీటర్స్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మనకి రియల్ రేంజ్ 200 నుండి 210 కిలోమీటర్స్ వస్తుంది. సో అందరి దగ్గర మ్యాక్సిమం ఇదే రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ టియాగో, టిగోర్ అండ్ కామెట్ ఇవి తప్ప. వాటిపైన లాంగ్ రైడ్స్ మనం వేయచ్చు, కాకపోతే కొంచెం రిస్కీ. మినిమం మనకి 30 kWh బ్యాటరీ ప్యాక్. అంటే నెక్సాన్ EV నుండి సిట్రిన్ EC3 నుండి ఏ కార్ పైన అయినా మనం లాంగ్ ట్రిప్స్ చేసుకోవచ్చు. సో అందుకనే నేను 200 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చే కార్ని సెలెక్ట్ చేసుకున్నాను. హైదరాబాద్ టు తిరుపతి సుమారుగా 600 కిలోమీటర్లు ఉంటుంది. సో మనకి 2 to 3 టైమ్స్ ఛార్జ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నేను ఎక్కడెక్కడ ఛార్జ్ చేస్తాను, ఆ ఛార్జింగ్ స్టేషన్స్ని ఎలా లొకేట్ చేస్తాను, అండ్ ఒక్క ఛార్జ్కి నాకు ఎంత ఖర్చు అవుతుంది అనే డీటెయిల్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. సో ఎలాంటి లేట్ చేయకుండా మన హైదరాబాద్ టు తిరుపతి స్టార్ట్ చేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఇంకా ఎవరైనా మన EV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క కంటెంట్ మన ఛానల్లో బోల్డ్ ఉంది. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో ట్రిప్ స్టార్ట్ చేయబోయే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు EV తెలుగు. యూజువల్గా మనం హైదరాబాద్ నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు మన ఎలక్ట్రిక్ కార్ని 100% ఛార్జ్ చేసుకొని స్టార్ట్ అవుతాము. సో ఈరోజు కూడా మన ఎలక్ట్రిక్ కార్ని 100% ఛార్జింగ్ పెట్టడానికి నేను వోల్ట్రాన్ వాళ్ళ EV హబ్కి అయితే తీసుకొచ్చాను. నేను హైదరాబాద్ టు తిరుపతి నుండి ఏమేమి ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయా అని రీసెర్చ్ చేసేటప్పుడు ఈ వోల్ట్రాన్ వాళ్ళ ఛార్జింగ్ హబ్ అనేది నాకు కనిపించింది. సో వీళ్ళకి మొత్తంగా ఏపీ తెలంగాణలో 11 EV ఛార్జింగ్ హబ్స్ ఉన్నాయి. అండ్ హైదరాబాద్ టు తిరుపతికి వెళ్ళేటప్పుడు గద్వాల్ దగ్గర ఒకటి అండ్ కడప దగ్గర ఒకటి, ఈ 2 ఛార్జింగ్ హబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 2 మనకి మోర్ దెన్ ఎనఫ్ హైదరాబాద్ నుండి తిరుపతికి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ వోల్ట్రాన్ EV ఛార్జ్ హబ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు పెట్రోల్ బంక్స్ కాన్సెప్ట్ని రెప్లికేట్ చేస్తున్నారు. మనకి పెట్రోల్ బంక్స్లో ఎలా అయితే ఎమ్యూనిటీస్ ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా దానికన్నా ఎక్కువ ఎమ్యూనిటీసే ఉంటాయి. మనం అన్ని ఛార్జింగ్ కంపెనీస్ యొక్క యాప్స్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, దాంట్లో మనీ వేయాల్సిన అవసరం లేదు, సెక్యూరిటీ డిపాజిట్ వేయాల్సిన అవసరం లేదు, ఛార్జింగ్ స్టేషన్స్ వర్క్ అవుతున్నాయా లేదా అని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతి వోల్ట్రాన్ EV ఛార్జింగ్ హబ్స్లో మనకి 3 60 kW DC ఫాస్ట్ ఛార్జర్లు అనేవి మినిమంగా ఉంటాయి. ఒక్కో ఛార్జింగ్ స్టేషన్స్కి 2 గన్స్ ఉంటాయి. అంటే ఈ ఛార్జింగ్ స్టేషన్స్లో ఒకేసారి మనం 6 ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ప్రస్తుతం నేను హైదరాబాద్లోని మాదాపూర్లోని కావూరి హిల్స్లో ఉన్న వోల్ట్రాన్ EV ఛార్జింగ్ హబ్ దగ్గర మన ఎలక్ట్రిక్ కార్ని 100% ఛార్జ్ చేయడానికి తీసుకొచ్చాను. ఇక్కడ మనకి 6 60 kW DC ఫాస్ట్ ఛార్జర్స్ ఉన్నాయి. అంటే ఒకేసారి 12 ఎలక్ట్రిక్ కార్లని ఛార్జ్ చేయొచ్చు. సో 12 గన్స్ ఉన్నాయంటే ఏదో ఒక గన్ను ఖచ్చితంగా వెకేట్ ఉండే ఉంటుంది. ఆ నమ్మకంతో మనం డైరెక్ట్గా ఈ వోల్ట్రాన్ వాళ్ళ EV ఛార్జింగ్
హబ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ వీడియోలో నేను కవర్ చేయబోయేది హైదరాబాద్ టు తిరుపతి రూట్ వయా గద్వాలు అండ్ కడప. అండ్ వచ్చేటప్పుడు నాకు నెల్లూరులో ఒక చిన్న పని ఉంది. సో నేను సేమ్ రూట్లో రిటర్న్ రానండి. నెల్లూరు, ఒంగోలు, మిర్యాలగూడ, హైదరాబాద్ ఆ రూట్లో నేను రిటర్న్ వస్తాను. సో రౌండ్ ట్రిప్ మనకి 1200 to 1300 కిలోమీటర్స్ అవుతుంది. సో ఈ మొత్తం హోల్ ట్రిప్లో నేను ఈ వోల్ట్రాన్ వాళ్ళ ఈవీ ఛార్జింగ్ హబ్సే యూజ్ చేస్తాను. అండ్ అప్కమింగ్ డేస్లో వీళ్ళు ఇంకొక 10 ఛార్జింగ్ స్టేషన్స్ని కూడా సెటప్ చేస్తామని చెప్తున్నారు. ఈ పెట్రోల్ బంక్ని తలపించేలా ఉండడం ద్వారా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే రాగానే వీళ్ళ పర్సన్ ఉంటారు, వీళ్ళ పర్సనే మనల్ని రిసీవ్ చేసుకుంటారు. ఏ ఛార్జింగ్ గన్ వెకెట్గా ఉందని మన కార్ని అక్కడికి డైవర్ట్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆథరైజ్ పర్సన్ మన దగ్గరికి వచ్చి మొబైల్ నెంబర్ తీసుకుంటాడు. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే మనకి ఎన్ని కిలోవాట్లు కావాలనుకుంటే అన్ని కిలోవాట్లు వీళ్ళు ఛార్జింగ్ ఇనిషియేట్ చేస్తారు. అండ్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత పేమెంట్ కూడా ఫోన్పే, గూగుల్ పే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఏ పేమెంట్ గేట్వే ఉంటే ఆ పేమెంట్ గేట్వే ద్వారా మనం వీళ్ళకి పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాప్ డౌన్లోడ్ చేయాలి, స్కాన్ చేయాలి, మనమే కనిపెట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీరు కాకపోయినా లేడీస్ కానీ, సీనియర్ సిటిజన్స్, మీ డ్రైవర్స్ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఈజీగా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఛార్జింగ్ హబ్లో క్లీన్ అండ్ నీట్ వాష్రూమ్స్ ఉంటాయి. ఛార్జింగ్ చేస్తున్నంతసేపు కూర్చొని చిల్ అవ్వడానికి ఒక క్యాఫెటీరియా ఉంటుంది. లోపలికి వెళ్ళి మనం టీ ఆర్ కాఫీ, స్నాక్స్ ఏదైనా తీసుకోవచ్చు. అండ్ హైవేస్ పైన ఉన్న ఛార్జింగ్ హబ్స్ దగ్గర ఖచ్చితంగా ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మన కార్ని 100% ఛార్జ్ చేసుకొని హైదరాబాద్ నుండి స్టార్ట్ అయిపోదాము. ఫ్రెండ్స్, మన కార్కి 100% ఛార్జింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం పేమెంట్ చేసేద్దాము. మొత్తం వీళ్ళే చూసుకుంటారు. ఇంకా ఫోన్పే బ్రో అయిపోయింది. సో ఇక్కడ ఎంత ఖర్చు అయింది అనేది నేను చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ 90% ఛార్జింగ్ ఉంది మన కార్లో. జస్ట్ 10% టాప్అప్ చేశాను నేను. నెక్స్ట్ ఛార్జింగ్ సెషన్ నుండి అక్కడ ఎంత ఖర్చు అయిందనే డీటెయిల్స్ నేను చెప్తాను. సో ఎలాంటి లేట్ చేయకుండా మనం కార్ని తీసుకొని హైదరాబాద్ టు తిరుపతి స్టార్ట్ అయిపోదాము. ఫ్రెండ్స్, హైదరాబాద్ నుండి అంటే మనం స్టార్ట్ అయిన మాదాపూర్ నుండి 168 కిలోమీటర్స్ వచ్చాము ఎగ్జాక్ట్గా. నెక్స్ట్ 10 కిలోమీటర్స్లో గద్వాల్లోని బీచ్పల్లిలో మనకి ఇంకొక వోల్ట్రాన్ హబ్ ఉంది. సో ప్రస్తుతం మన కార్ ఇంకా 35% ఛార్జింగ్ ఉంది. సో ఇంకో 10 కిలోమీటర్స్లో వోల్ట్రాన్ వాళ్ళ ఛార్జింగ్ హబ్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మన కార్ని ఫుల్ ఛార్జ్ మొత్తం 100% ఛార్జ్ పెట్టుకుందాము. సో 10 కిలోమీటర్స్లో మళ్ళీ బీచ్పల్లిలో కలుసుకుందాము. నమస్తే అన్న. ఏంటన్నా ఇది సమ్మర్కి గ్లాస్ కూలింగ్ కోసం. ఓకే ఓకే. మిగతా ఏ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర నేను ఇట్లా చూడలేదు. మనమే ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి, మనమే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, మనమే మనీ లోడ్ చేయాలి, మనమే గన్ తీసుకొని కార్కి పెట్టుకోవాలి. బట్ ఇక్కడ అలా కాదు. ఫ్రెండ్స్, ఇక్కడ అన్న ఛార్జింగ్ ఇనిషియేట్ చేస్తున్నాడు. సో అంతలోపు మీకు మన ఎలక్ట్రిక్ కార్లో ఇంకా ఛార్జింగ్ ఎంత ఉంది చూపిస్తాను. సో ఇంకా 32.1% ఛార్జింగ్ ఉంది. సో ఈ 32.1% ఛార్జింగ్తో మన కారు 88 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. సో ఈ 32% నుండి 100% వరకు ఇక్కడ మనం ఛార్జింగ్ చేసుకుందాము. ఈ ఛార్జింగ్కి నాకు ఎంత ఖర్చు అయిందని కూడా నేను సెషన్ ఎండ్ అయ్యాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక ఛార్జింగ్ స్టేషన్ ఎక్స్ప్లోర్ చేస్తే సేమ్ మనం హైదరాబాద్లో చూసినట్టుగానే దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది. మొత్తంగా మనకి ఇక్కడ 3 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 1, 2 and 3 అన్నమాట. ఆల్రెడీ ఒక టాటా పంచ్ ఇవి ఇక్కడ ఛార్జ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చిన కార్లన్నింటినీ వీళ్ళు రిసీవ్ చేసుకొని లోపలికి ఎండపోకుండా పైన నుంచి ఇలా ఒక కవర్ వేస్తున్నారు. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళే ఛార్జింగ్ అని ఇన్సర్ట్ చేస్తున్నారు, వాళ్ళే ఛార్జింగ్ని ఇనిషియేట్ చేస్తున్నారు. సో ఒక్కో ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసరికి 60 కిలోవాట్, మొత్తంగా 3 ఉన్నాయి. ఒక్కో ఛార్జింగ్ స్టేషన్కి 2 గన్స్ ఉంటాయి. అంటే సైమల్టేనియస్గా ఒకేసారి 6 ఎలక్ట్రిక్ కార్లు 30 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ని తీసుకొని ఛార్జ్ అయిపోతాయి. ఇక ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కెఫెటీరియా కన్స్ట్రక్షన్లో ఉంది. వాష్రూమ్స్ కూడా యాజ్ ఆఫ్ నౌ లేవన్నమాట. ఇంకొక 1 to 2 monthsలో ఇది మొత్తంగా ఫుల్లీ కన్స్ట్రక్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏతర్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. మీ దగ్గర కనుక ఏతర్ స్కూటర్ ఉంటే ఇక్కడికి వచ్చి మీరు ఏతర్ బండ్లను కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో మొత్తంగా ఈ ఛార్జింగ్ స్టేషన్ గద్వాల్లోని బీచ్పల్లిలో ఉన్న వోల్ట్రాన్ ఈవీ హబ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ క్యాఫెటీరియా లేకపోవచ్చు, బట్ పక్కనే మనకు ఒక రెస్టారెంట్ ఉంది, ఉడుపి శ్రీ విహార్ రెస్టారెంట్ అనమాట. సో దాంట్లో ఖచ్చితంగా వాష్రూమ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు లంచ్ కావాలంటే లంచ్, స్నాక్స్, కాఫీ, వాష్రూమ్స్ అవన్నీ అక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఇటువైపు నుంచి వచ్చాము. డైరెక్ట్ ఇక్కడ యూటర్న్ ఉంది. ఇక్కడ యూటర్న్ తీసుకొని
డైరెక్ట్ వోల్ట్రాన్ ఈవీ హబ్లోకి వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ ఇక్కడ నుండి 178 కిలోమీటర్స్ వచ్చి ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇటువైపు వెళ్ళిపోతే మనకి కర్నూలు, కడప వస్తుంది. కడప ఇక్కడ నుంచి 215 to 218 కిలోమీటర్స్ ఉంది. సో మన ఎలక్ట్రిక్ కార్ ఓన్లీ 200 to 210 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. కాబట్టి ఇన్ కేస్ మనకు అవసరం అనుకుంటే ఒకసారి కర్నూలులో ఆగి ఒక 5 to 10% టాప్అప్ చేసుకుందాము. లేదు వెళ్తుంది అనుకుంటే డైరెక్ట్గా మనం కడపకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ 100% ఛార్జ్ అయిన తర్వాత మనకి వెళ్తుందా లేదా అని తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ అండ్ ఈ వోల్ట్రాన్ ఈవీ ఛార్జింగ్ హబ్ యొక్క డీటెయిల్స్ ఇవ్వనమాట. మీరు కనుక హైదరాబాద్ నుండి గద్వాల్ వెళ్తున్నా, హైదరాబాద్ నుండి కడప వెళ్తున్నా, హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్తున్నా కానీ ఇక్కడ ఆగి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదు మీరు ఇక్కడ కర్నూలు, కడప, తిరుపతి నుంచి వస్తుంటే సో ఇక్కడ వోల్ట్రాన్ ఛార్జింగ్ హబ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి కూడా మీరు మీ ఎలక్ట్రిక్ కార్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే ఛార్జింగ్ ఇనిషియేట్ చేశారు. 100% అయ్యాక దానికి ఎంత ఖర్చు అయింది, ఎంత పే చేశాను అనే డీటెయిల్స్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్ మన ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది. 32% నుండి 100%కి మనం ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నాము. సో 32% నుండి 100% కంటే ఇది 30 kWh బ్యాటరీ ప్యాక్ కాబట్టి అరౌండ్ ఒక 20 యూనిట్స్ మనం అయితే కన్జ్యూమ్ చేసాము ఇక్కడ. సో ఇప్పుడు బిల్ ఎంత అయింది, ఎట్లా పే చేయాలని అడుగుదాము. అన్న ఎంత ఒక్క యూనిట్ ఎంత పడ్డది మనకి? 1 యూనిట్ 23.60 పైసెస్ సార్. ఓకే, అయితే 20 యూనిట్ 0.4 అయింది. మీకు బిల్ వచ్చేసి 481 అయింది సార్. 481 ఫోన్పే చేస్తారా, స్కానర్ చేస్తారా? ఫోన్పే. సో ఫ్లెక్సిబుల్ పేమెంట్, మనం ఎలా పడితే అలా బిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టాటా నెక్సాన్ ఈవీ కూడా వచ్చింది అక్కడ. సో వాళ్ళు కూడా ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. చలో ఇక్కడ మనం ఫోన్పేలో క్యూఆర్ స్కాన్ చేసి ఫోన్పే పేమెంట్ చేస్తాం. క్యూఆర్ చూపించండి. రైట్ 481 రూపీస్. ఓకే సార్. సో 20 యూనిట్లకి మనకి 481 రూపీస్ ఖర్చు అయింది. ఒక్క యూనిట్ 23.60 పైసా అయితే పడింది. ఇప్పుడు గన్ తీసేసి కార్ ఎక్కేసి మళ్ళీ ట్రిప్ని స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్ ఇందాక మనం గద్వాల్లో బీచ్పల్లిలో ఫుల్ ఛార్జ్ చేసుకొని స్టార్ట్ అయ్యాం కదా. సో అక్కడ నుండి 50 కిలోమీటర్స్ వచ్చి కర్నూలులో సిటీ లోపల సస్య ప్రైడ్ అనే ఒక హోటల్ సెల్లార్లో ఇక్కడ మనకి టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా హైదరాబాద్ టు తిరుపతి వెళ్ళేటప్పుడు మన ZS7 ఇక్కడ ఛార్జ్ చేసి వెళ్ళాము. సో డైరెక్ట్గా గద్వాల నుండి మనం కడప వెళ్ళలేము కాబట్టి మధ్యలో ఇక్కడ ఒక చిన్న టాప్అప్ చేసాము. 81% ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు 94% అయింది. సో దీనికి నేను సమ్వేర్ అరౌండ్ ఒక 140 రూపీస్ అయితే పే చేశాను. సో ఇక్కడ మళ్ళీ 94%తో మనం కడప వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళి మళ్ళీ దీన్ని ఫుల్ ఛార్జ్ చేసుకొని డైరెక్ట్గా తిరుపతి వెళ్ళిపోదాము. ఆయన ఫ్రెండ్స్ కర్నూలులో టాప్అప్ చేసుకొని ఇప్పుడు మనం కడపకి రీచ్ అయిపోయాము. కడప దగ్గరలోని మైదుకూరు దగ్గర వోల్ట్రాన్ వాళ్ళ ఈవీ ఛార్జింగ్ హబ్ దగ్గర మళ్ళీ సిట్రిన్ ఎలక్ట్రిక్ కార్కి ఛార్జింగ్ పెట్టాము. ఇక్కడ మళ్ళీ మనం 100% చేసుకొని తిరుపతికి బయలుదేరొచ్చు. మనం హైదరాబాద్లో మాదాపూర్ నుండి ఇక్కడ వరకు 393 కిలోమీటర్స్ వచ్చాము. అండ్ మార్నింగ్ బీచ్పల్లి దగ్గర ఛార్జింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 218 కిలోమీటర్స్ వచ్చాము. కర్నూలులో టాప్అప్ చేసుకున్న దగ్గర నుండి 168 కిలోమీటర్స్ వచ్చాము. అండ్ తిరుపతి ఇంకా 170 కిలోమీటర్స్ ఉంది. సో హైదరాబాద్ నుండి ఎవరైనా స్టార్ట్ అవుతే మీ కార్ కనుక 200 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తే ఇది థర్డ్ స్టాప్ అవుతుంది. 200 కన్నా ఎక్కువ కిలోమీటర్స్ రేంజ్ ఇస్తే ఇది సెకండ్ స్టాప్ అవుతుంది. ఇంకా దీని తర్వాత డైరెక్ట్ తిరుపతి లాస్ట్ స్టాప్ అవుతుంది. ఇక్కడ మీరు 100% ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన కార్లో ఎంత ఛార్జింగ్ ఉందనేది మీకు చూపిస్తాను చూడండి. సో కర్నూలులో నేను 94 దగ్గర నుండి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు 29.5%కి వచ్చింది. ఇక్కడ కడపలో మళ్ళీ మనం 100% ఛార్జ్ పెట్టుకొని తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోదాము. అరౌండ్ 3.5 అవర్స్లో మనం తిరుపతికి వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడ సౌకర్యాల గురించి మాట్లాడుకుంటే 2 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. నార్మల్గా వోల్ట్రాన్ దగ్గర 3 ఉంటాయని చెప్పాను కదా. సో ఈ కడపలోని మైదుకూరు దగ్గర ఉన్న ఛార్జింగ్ హబ్లో మనకి 2 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ ఛార్జింగ్ స్టేషన్ 60 కిలోవాట్ ఈచ్. ఒక్కో దానికి 2 గన్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకుంటే అక్కడ వాష్రూమ్ ఉంది అండ్ ఇక్కడ చిన్న రెస్ట్ రూమ్ ఉంది. పక్కనే మనకి క్యాఫెటేరియా కూడా ఉంది. ఛార్జింగ్ పెట్టుకున్నంతసేపు అక్కడికి వెళ్ళి మనం టీ, కాఫీ, టిఫిన్స్ అయితే
అయితే చేసుకోవచ్చు. ప్లేస్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఒకేసారి ఇప్పుడు ఇక్కడ 4 ఎలక్ట్రిక్ కార్లు ఛార్జ్ అవుతాయి. అండ్ సూన్ ఇంకొకటి కూడా ఇన్స్టాల్ చేస్తామని కంపెనీ వాళ్ళు చెప్పారు. ప్రతి ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఉన్నట్టే దీనికి కూడా బయట ఏతర్ వల్ల ఫాస్ట్ ఛార్జర్స్ ఉన్నాయి. సో మీరు డైరెక్ట్ గూగుల్లో వోల్ట్రాన్ ఈవీ హబ్ మైదుకూరు అని టైప్ చేసేస్తే వీళ్ళ లొకేషన్ వచ్చేస్తుంది. మీరు డైరెక్ట్ లొకేషన్ పెట్టుకొని వచ్చేస్తే ఇక్కడ మన ఆథరైజ్డ్ పర్సన్ ఉంటారు, ఆయన రిసీవ్ చేసుకుంటారు. మన బండి నంబర్ కానీ లేదా మొబైల్ నంబర్ కానీ ఎంటర్ చేసుకొని డైరెక్ట్ ఛార్జ్ ఇనిషియేట్ చేసేస్తారు. అయిపోయాక మనం పేమెంట్ చేసి వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే 29.5 దగ్గర ఛార్జ్ స్టార్ట్ చేసాము. 100% అయ్యాక పేమెంట్ చేసేసి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఛార్జింగ్ స్టేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం చూసుకోవచ్చు, నైట్ 11:30 అవుతుంది. సో ఈ టైం వరకు హైవే పైన ఉన్న అన్ని రెస్టారెంట్స్, అన్ని పెట్రోల్ బంక్స్ క్లోజ్ అయిపోతాయి. దాంట్లో ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. బట్ ఈ వోల్ట్రాన్ వాళ్ళు 24/7 ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా డే షిఫ్ట్ ఉంటారు, నైట్ షిఫ్ట్ కూడా ఉంటారు. నైట్లో మీరు ఏ టైంలో వచ్చినా సరే వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మీ డీటెయిల్స్ తీసుకొని ఛార్జింగ్ అని పెట్టేస్తారు. ఛార్జింగ్ ఇనిషియేట్ అయిపోతుంది. ఛార్జ్ అయ్యే వరకు మీరు లోపల పడుకోవచ్చు కూడా. సో ఛార్జింగ్ అయిపోయాక వాళ్ళు వచ్చి మిమ్మల్ని లేపుతారు, డబ్బులు తీసుకుంటారు, మిమ్మల్ని సేఫ్గా పంపించేస్తారు. సో ఇప్పుడు మనకెంత ఖర్చు వచ్చిందో చూద్దాము. మొత్తం ఎన్ని యూనిట్స్ ఖర్చు అయ్యాయి? 22.25 యూనిట్స్. ఓకే, ఒక యూనిట్ ఎంత పడుతుందన్న? 23.6 రూపీస్. సో మొత్తం ఎంత అయింది బిల్లు? 525 రూపీస్. ఫోన్పే చేస్తానన్న డైరెక్ట్. క్యూఆర్ చూపించండి. అయిపోయిందన్న. ఓకే, చలో ఇంకా మన ట్రిప్ని స్టార్ట్ చేసి డైరెక్ట్గా తిరుపతి వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళాక మీకు అప్డేట్ ఇస్తాను. Day 2. ఫ్రెండ్స్, నైట్ మనం కడప నుండి ఛార్జింగ్ చేసుకొని బయలుదేరాము. అక్కడ 100% ఛార్జింగ్ చేసుకొని బయలుదేరితే తిరుపతి వచ్చేసరికి 25.5% మిగిలింది. మొత్తం 170 కిలోమీటర్స్, 3.5 hours పట్టింది. రాత్రి వచ్చేసరికి మిడ్ నైట్ 3:30 అయింది. అందుకే నేను వీడియో ఏం చేయలేదు. సో ఇప్పుడు ఇది Day 2 అన్నమాట, మార్నింగ్. సో ఇప్పుడు ఇంకా మన ఎలక్ట్రిక్ కార్ లో 25.5% ఛార్జింగ్ ఉంది. ఇక్కడ తిరుపతిలోనే వోల్ట్రాన్ వాళ్ళది ఇంకొక హబ్ ఉంది. సో అక్కడికి వెళ్దాము. అక్కడ ఫుల్ ఛార్జ్ పెట్టుకొని ఒకసారి తిరుమల కొండ పైకి వెళ్ళేసి వద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడే తిరుపతిలో ఉన్న వోల్ట్రాన్ ఈవీ హబ్కి వచ్చేసాము. దీని ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసరికి తిరుపతిలోని గరుడ వారధి ఫ్లైఓవర్ ఉంది కదా, పిల్లర్ నెంబర్ P69 పక్కనే ఉంటుంది. సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు. ఇక పక్కన అలిపిరి మెట్లు జస్ట్ 1.5 కిలోమీటర్స్ ఉంటాయి. ఇక ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ గురించి మాట్లాడుకుంటే మొత్తం నేను చెప్పినట్టు 3 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక్కోటి 60 కిలోవాట్ ఈచ్ అన్నమాట. ఒక్కో ఛార్జింగ్ స్టేషన్స్కి 2 గన్స్ ఉంటాయి. సైమల్టేనియస్గా 6 ఎలక్ట్రిక్ కార్స్ ఇక్కడ ఛార్జ్ అయిపోవచ్చు. రాగానే అన్న నన్ను రిసీవ్ చేసుకున్నాడు అండ్ నా మొబైల్ నెంబర్ తీసుకొని ఛార్జ్ ఇనిషియేట్ చేశాడు. ఆల్రెడీ మన కార్కి ఛార్జ్ అవుతుంది. 24% ఉన్నప్పుడు మన కార్కి ఇక్కడ మనం ఛార్జింగ్ స్టార్ట్ చేసాము. సో ఒక 1 hour అయ్యాక మళ్ళీ 100% అయ్యాక ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేసాము, బిల్ ఎంత వచ్చింది అనే డీటెయిల్స్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఇక్కడ స్పేస్ గురించి మాట్లాడుకుంటే ప్లేస్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. 6 ఎలక్ట్రిక్ కార్స్ ఈజీగా పడతాయి. సో మీకు రేంజ్ యాంగ్జైటీ ఉండదు, ఛార్జర్స్ పనిచేస్తున్నాయా లేదా అన్న టెన్షన్ కూడా ఉండదు. జస్ట్ మీరు వోల్ట్రాన్ వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకొని నావిగేట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్గా మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక ఈ సిట్రోయిన్ ఎలక్ట్రిక్ కార్ పైన తిరుపతి రావడానికి నాకు ఎంత ఖర్చు అయిందంటే, మనం ఫస్ట్ స్టాప్ బీచ్పల్లి గద్వాల్లో తీసుకున్నాం కదా, అక్కడ నాకు 481 రూపీస్ అయింది. అండ్ దాని తర్వాత కర్నూలులో నేను టాప్అప్ చేశాను కదా, అక్కడ నాకు 140 రూపీస్ అయింది. దాని తర్వాత నేను మళ్ళీ మైదుకూరు నైట్ కడపలో ఛార్జింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నాకు బిల్లు 525 రూపీస్ అయింది. సో ఈ మూడుని యాడ్ చేస్తే నాకు వచ్చిన బిల్లు వచ్చేసరికి 1146 రూపీస్ అన్నమాట. మొత్తం 3 స్టాప్లు తీసుకున్నాను. అదే మనం పెట్రోల్ కార్లో వచ్చిన, డీజిల్ కార్లో వచ్చిన ఆ ఎక్స్పెన్సెస్ 3,000 to 4,000 అవుతాయి. సో 1/4 కాస్ట్లోనే మనం హైదరాబాద్ నుండి తిరుపతికి ఒక 2 గంటలు ఎక్స్ట్రా వేసుకొని ఎలక్ట్రిక్ కార్లో వచ్చేయచ్చు. ఇక ఇక్కడ ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ ఏతర్ స్కూటర్లు ఛార్జ్ చేసుకోవడానికి 2 ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక రిస్తా ఛార్జ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి వాష్రూమ్స్ ఉన్నాయి, ఫ్రెష్ క్లీన్ అండ్ నీట్ వాష్రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక ఫుడ్ గురించి మాట్లాడుకుంటే దీని ఎదురుగానే మనకి అరోమా కాఫీ హౌస్ ఉంది అండ్ పక్కనే రెస్టారెంట్ కూడా ఉంది. ఇది మనకి తిరుపతి సిటీ లోపలే ఉంది కాబట్టి చుట్టుపక్కల మనకి అన్ని తినడానికి తాగడానికి అన్ని దొరికేస్తాయి. సో ఇక్కడ మీరు ఛార్జింగ్ పెట్టుకొని డైరెక్ట్గా కొండ పైకి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ కొండ దిగాక వచ్చాక మళ్ళీ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని మీ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోవచ్చు. ఇక్కడ మనం 100% ఛార్జ్ చేద్దాము. ఛార్జ్ చేశాక బిల్లు కట్టేసి మనం తిరుమల కొండ పైకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మన కార్కి ఛార్జింగ్ అయితే అయిపోయింది. తీసేయండి అన్న కన్నా.
సో ఇక్కడ నుండి మనం 100% ఛార్జ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తిరుమల కొండ ఎక్కుదాము. కొండ ఎక్కేసి మళ్ళీ కిందికి వచ్చేసి ఇక్కడ మళ్ళీ 100% ఛార్జ్ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడే తిరుమల కొండపై నుండి కిందికి వచ్చాము. ఇక్కడ మళ్ళీ వోల్ట్రాన్ ఈవీ హబ్లోకి వచ్చి మన కార్ని ఫుల్ ఛార్జ్ చేసుకుంటున్నాము. హైదరాబాద్కి మళ్ళీ ఏ రూట్లో వెళ్తున్నా అని చెప్పాను కదా, నెల్లూరు, ఒంగోలు, మిర్యాలగూడ, హైదరాబాద్ ఈ రూట్లో ఛార్జింగ్ స్టేషన్స్ని కవర్ చేసుకుంటూ హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఇప్పటికైతే ఫుల్ ఛార్జ్ చేసుకొని ఇక్కడ నుండి బయలుదేరుతాము.